హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే అయితే నేను మినపప్పు పచ్చడి చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఒక గ్లాస్తో మినపప్పు తీసుకున్నానండి. కారంకి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఎండుమిర్చి అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఎండుమిర్చి మాడిపోతాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నేను పక్కకి తీసి పెట్టేశానండి. అదే ప్యాన్లో నేను మళ్ళీ ఆయిల్ అయితే వేయలేదండి. ఆ ఆయిల్లోనే నేను 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి. మినపప్పును కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే పప్పులు ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే పప్పులు బాగా ఫ్రై అవుతాయండి, లోపల కూడా. అప్పుడే మనం చేసేది బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా మినపప్పు కూడా కలర్ బాగా చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని బాగా చల్లార్చుకోవాలండి. అదే ప్యాన్లో నేను 3 టమాటా తీసుకున్నానండి. నేను పప్పుకు తగ్గ కొలత తీసుకున్నానండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ సరిపోతుందండి. ఇలానే లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే టమాటాలు కూడా బాగా జ్యూసీగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టుకుని బాగా చల్లార్చుకోవాలి. మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి బాగా చల్లారిపోయి ఉంటుందండి. అది ఒక మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చి బాగా గ్రైండ్ అయిన తర్వాత నెక్స్ట్ అందులో టమాటాని వేసుకోవాలండి. టమాటాని వేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న మినపప్పును కూడా అందులో వేసుకోవాలండి. నేను చింతపండుని ఒక 15 మినిట్స్ ముందు ఇలా బాగా నానబెట్టుకున్నానండి. అది చింతపండు కూడా వేసి ఆ వాటరే వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీ అయిన మినపప్పు పచ్చడి రెడీ అయిపోయిందండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.